వెల్కమ్ టు BSV డబల్ నైన్ ప్రాపర్టీస్. ఇక్కడ చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి న్యూ హౌస్. హౌస్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి. ముందర వెంటిలేషన్ వచ్చేసి ఇలా ఉంటుంది. మొత్తం హౌస్ పూర్తి డీటెయిల్స్ కావాలంటే మా వీడియో ఎక్కడ కిప్ చేయకుండా చూడండి. అప్పుడైతే ఈ హౌస్ గురించి పూర్తి డీటెయిల్స్ అర్థమవుతాయి మీకు. చూడండి, కాంపౌండ్ వాళ్ళకి మనకి మెట్లకైతే అటాచ్ ఏం లేదు, అంతా 100% వాస్తుపరంగా కట్టించినారు. ఇక్కడ స్టెప్స్ కింద కామన్ బాత్రూమ్ ఇచ్చినారు. చూడండి, స్టెప్స్ కింద కామన్ బాత్రూమ్ ఉంది. ఇక్కడ చూడొచ్చు, మెయిన్ గేట్కి ఇట్లా ఇచ్చినారు. పిఓపి గురించి చూడొచ్చు, బయటకు ఉంది కార్ పార్కింగ్ ప్లేస్లో. సంప్ వచ్చేసి ఇక్కడ ఉంది, బోర్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఈ సంప్ ఇది బోరు. కార్ పార్కింగ్ ప్లేస్ వచ్చేసి 10x20 ఉంది. 10x20 కార్ పార్కింగ్ ప్లేస్. వెంటిలేషన్ చూడొచ్చు, చాలా బాగుంది. మనకి ఇట్లా కాంపౌండ్ వాల్ ఉంది, చుట్టూ ఉంది. హౌస్కి అయితే చుట్టూ కాంపౌండ్ ఉంది. ఇక్కడ బ్యాక్ సైడ్ వాష్ ఏరియా ఇచ్చినాడు. ఇక్కడ సైడు ఇది వచ్చేసి మెయిన్ డోరు. ఇది షేపరేట్ రీల్స్ కింద ఇచ్చినాడు. ఇది మెయిన్ డోరు. హౌస్ అయితే చాలా బాగుంది. 100% వాస్తు ప్రకారం కట్టించాడు. హాల్కి వచ్చేసి వెంటిలేషన్ చూడండి, ఇటు సైడ్ ఉంది, ఇటు సైడ్ కూడా ఉంది. హాల్కి వెంటిలేషన్ మనకు హాల్ సైజ్ వచ్చేసి 16x16 ఉంది. 16x16 హాల్ సైజు. ఇక్కడ మనం డైనింగ్ టేబుల్ ఏమి పెట్టుకోవచ్చు. డైనింగ్ టేబుల్కి సపరేట్ ప్లేస్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ వెంటిలేషన్ చూడవచ్చు. బ్యాక్ సైడ్ కాంపౌండ్ వాల్ కూడా ఉంది ఇంటికి. అంటే కాంపౌండ్ వాల్ చుట్టూ ఉంది. కాంపౌండ్ వాల్ వచ్చేసి వెంటిలేషన్ చాలా బాగుంటుంది. చూడండి, పెయింటింగ్ ఉంది. ఇటు సైడ్ వేరే వేయిస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ చూడవచ్చు. ఇది అటాచ్ బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసి. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 13x13 ఉంది. 13x13 మాస్టర్ బెడ్రూమ్ సైజు. చూడండి, లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత కూడా వెంటిలేషన్ ఇట్లా ఉంటుంది. ఇది వచ్చేసి కిచెన్ రూమ్. ఈ కిచెన్ రూమ్ కూడా వెంటిలేషన్ చాలా బాగుంది. చూడండి, ఈ కిచెన్ రూమ్. ఇక్కడ వచ్చేసి పూజ రూమ్ కూడా ఇక్కడనే ఉంది. ఇది అంత వాస్తు ప్రకారమే కట్టించాడు హౌస్ అయితే. ఇక్కడ చిల్లర్స్ బెడ్రూమ్ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక బాత్రూమ్ ఇచ్చినాడు. ఇది హాల్లో ఉన్న వాళ్ళు కూడా వాడుకోవచ్చు. ఈ బెడ్రూమ్ వాళ్ళు కూడా వాడుకోవచ్చు. ఈ బాత్రూమ్ వచ్చేసి పైన వచ్చి చించుకుంది ఇచ్చినాడు. ఈ బెడ్రూమ్లో డిజైనింగ్ చూడవచ్చు, పెయింటింగ్. ఈ వెంటిలేషన్ చూడవచ్చు, చాలా బాగుంది. ఇటు సైడ్ ఉన్న పిఓపి కూడా చూడవచ్చు, చాలా బాగుంది. చిల్లర్స్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 12x12 ఉంది. 12x12 చిల్లర్స్ బెడ్రూమ్ సైజు. చూడండి, చిల్లర్స్ బెడ్రూమ్లో లైట్లన్నీ పోయాక ఇలా ఉంటుంది. వెంటిలేషన్ చాలా బాగుంటుంది. ఇంటి సైజ్ వచ్చేసి 20x60 సైజు. ఈ హౌస్ వచ్చేసి మన కమ్మసంగం దగ్గర ఉంది.
కమ్మసంగం దగ్గర. మన నందికొట్కూరు రోడ్కి వచ్చేసి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది నందికొట్కూరు రోడ్కి. కమ్మసంగం దగ్గర వస్తుంది. ఇంటి సైజ్ వచ్చేసి 20/60. ఇది వచ్చేసి నార్త్ ఫేస్కి ఉంది. ఇది నార్త్ ఫేస్ డోర్. ఇది వచ్చేసి తూర్పు ఫేస్ డోరు. ఇది తూర్పు, ఇది నార్త్. ఈ ఇంటి రేట్ వచ్చేసి 64 లక్షలు చెప్తున్నాడు. 64 lakhs, 64. ఫిక్స్డ్ రేట్ కానీ నెగోషియబుల్ ఉంటుంది. మీకు ఈ హౌస్ సబ్స్క్రైబ్ కర్నూలు లింక్ ఎక్కడైనా ఇండివిజువల్స్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ కావాలనుకుంటే మన నెంబర్ కాంటాక్ట్ చేయడం మాకు చాలా ఉన్నాయి. మీరు సేల్ చేయడంలో మన నెంబర్ కాంటాక్ట్ కానీ మీరు సేల్ చేయడం జరుగుతుంది. ఓకే, మరి ఈ హౌస్ వచ్చేసి చాలా బాగుంది చూడండి. 100% వాస్తు ప్రకారమే ఉంది. ముందర వచ్చేసి 25 feet రోడ్డు. ముందర వచ్చేసి 25 feet రోడ్ ఉంది. ఇంటికి లోన్ కావాలనుకో లోన్ కూడా ఇప్పిస్తాను నేనే. ఓకే, మరి ఇంటికి లోన్ కూడా వస్తుంది.